సార్ నా పేరు శ్రవంతి, నేను కరీంనగర్ నుండి వచ్చాను సార్. నేను చెప్పే విషయం ఏంటంటే గురుకులాలు యాక్చువల్ అయితే 2015 కన్నా ముందు బీటెక్ చేసిన వాళ్ళకి బీఎడ్ ఎలిజిబిలిటీ లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా బీటెక్ స్టూడెంట్ చాలామంది అయిపోయారు. తర్వాత సాఫ్ట్వేర్ రిసెషన్ వల్ల అందరూ అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయారు. అప్పుడే వందలలో ఉన్నటువంటి గురుకులాల సంఖ్యలు వేలకు పెరిగిపోయినాయి. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్స్ని తగ్గించడానికి గురుకులం వాళ్ళైతే బీటెక్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివి ఉంటారు. గురుకులాల్లో కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా అర్హత ఇస్తే పిల్లలకు మంచిగా ఉంటుందని మాకైతే ఎలిజిబిలిటీ ఇచ్చారు. 2015 నుండి చేయమన్నారు. మేము దాని ప్రకారమే వాళ్ళు చేయమంటేనే మేము బీటెక్ తర్వాత బీఎడ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారమే బీఎడ్లో మెథడాలజీస్ ఫిజిక్స్కి మ్యాథమెటిక్స్కి ఎలిజిబిలిటీ ఇస్తే అవి రెండు కంప్లీట్ చేసినాం. తర్వాత టెట్ క్వాలిఫై అయినాం. మొన్న ప్రజెంట్ ఇప్పుడు 2023 నోటిఫికేషన్లో గురుకుల నోటిఫికేషన్లో మేము అందరం రాసినాం. దాదాపు ఒక 270 మెంబర్స్ బీటెక్ అభ్యర్థులు అయితే అందులో 90 మెంబర్స్కి 1:1లో వచ్చింది. కానీ వాళ్ళందరూ విత్ హెల్లో పెట్టిండు. దీనికి రీజన్ ఏంటో మాకైతే అర్థమవుతలేదు. వాళ్ళే బీఎడ్ చేయమన్నారు, వాళ్ళే టెట్ రాయమన్నారు, వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళే 1:1లో పెట్టారు. మాకు వెరిఫికేషన్ ఫామ్లో ఎలిజిబుల్ అనే గ్రీన్ స్టాంప్ కూడా వేసారు, 1:1లో నేమ్ ఇచ్చారు. బట్ చూడడానికైతే మాకు అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి అయితే అదృష్టం లేదు. మరి మమ్మల్ని ఎందుకు ఆపిరు మాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఎవరిని అడిగినా కూడా మాకైతే సొల్యూషన్ రావట్లేదు. సీఎం సార్ని కలుద్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినాం సార్, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. పిఏ వరకు వెళ్తుంది కానీ మా మ్యాటర్ అనేది సీఎం సార్ దృష్టికి వెళ్ళడం లేదు. ఆల్రెడీ మా ఫైల్ సీఎం ఆఫీస్ దగ్గరనే ఉంది సార్, 1 వీక్ నుండి ఉంది. ఆ ఫైల్ని ఎవరు ఫార్వర్డ్ చేయడం లేదు. దయచేసి సీఎం గారు ఈ వీడియో కనుక చూస్తే తొందరగా రెస్పాండ్ అవి నార్మల్ పీపుల్తో పాటు రెగ్యులర్ పిల్లలతో పాటు మాకు కూడా అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. చిన్న పిల్లలు వేసుకొని 2 ఇయర్స్ నుండి నేను కష్టపడుతున్నాను సార్. నాలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు సార్. ప్లీజ్ మమ్మల్ని కన్సిడర్ చేయండి సార్. ఇంత చదివి కూడా ఇప్పుడు నాకు స్టేట్లో 46th ర్యాంక్ వచ్చింది. నాతో చదివిన వాళ్ళందరూ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. నాకు చాలా ఏడుపు వస్తుంది సార్. నేను ఇంతకన్నా ఏం చెప్పలేను సార్. ప్లీజ్ మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి సార్. సో మీకు అర్హత ఇచ్చారు, ఎగ్జామ్ రాసే అవకాశాన్ని ఇచ్చారు, చివరి నిమిషంలో విత్ హెల్డ్ అని పెట్టారు. అధికారులను కానీ కలిసినప్పుడు ఏమని చెప్తున్నారు? సరే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు సార్. ఎవరేం చెప్పట్లేదు. కొందరేమో మీరు ఎందుకు చేసిరు అంటారు, కొందరేమో మీకు ఎవరు ఇచ్చిరు అంటారు, కొందరు మీరే పెద్ద పెద్ద చదువులు చదివి రీజాబ్ ఎందుకు అంటారు, కొందరేమో మీకు అసలు ఏం రాదు మీకు ఎందుకు అంటున్నారు. మరి ఎన్సిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ కండిషన్స్ వీళ్ళందరూ ఫాలో అవ్వాలి కదా సార్. వాళ్ళకంటే తెలిసిన వాళ్ళైతే లేరు కదా మన స్టేట్లో. ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారమే చేయండి అని ఇచ్చినప్పుడు కన్సిడర్ చేయాలి కదా. డిఎస్సికి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చింది సార్. మరి డిఎస్సికి ఇచ్చిర్రు సార్, గురుకులాకి ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు సార్. వాళ్ళ ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు. అంటే మీరు కొద్దిగా చెప్పారా మీకు ఎగ్జామ్ రాసే ముందు అయినా ఎక్కడైనా నోటిఫికేషన్ టైంలో అయినా గురుకుల బోర్డు నుండి కానీ అధికారుల నుండి కానీ ఏమైనా అభ్యంతరం ఉంటుంది భవిష్యత్తులో ఏమైనా అనుమానంగా చెప్పారు? అట్లా ఏం తెలియదు సార్. యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మాకు ఇవన్నీ ఏం తెలియదు. నోటిఫికేషన్ వస్తే బీటెక్ కాలం కనిపిస్తలేదు అని అడిగితే అందులో అదర్ డిగ్రీ ఉంది కదమ్మా దాంతో పాటు అప్లై చేసుకోండి మీరు కూడా అంటే అప్లై చేసుకున్నాం. అందరిలాగానే ఎగ్జామ్ రాసింది సార్. అక్కడ వరకే తెలుసు. విత్ హెల్డ్ పెట్టే వరకు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని మాకైతే తెలియదు సార్.